ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్య డిజిటల్ ట్రాక్టైల్స్. నేను ముఖ్యంగా చిన్నపిల్లల గురించి ఈ వీడియో చేద్దామని వచ్చానండి. వీడియో ఏంటంటే జిందా తెలిస్మత్ అండ్ విక్స్ వేపర్ అండ్ జాండుబామ్ గురించి చెప్దామని వచ్చాను. జిందా తెలిస్మత్లో ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు తెలుసా అండి? ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అజ్వైన్, మెంథోల్, ఆల్కనో టింక్టోరియా, ఇంకా యూకలిప్టస్, క్యాంఫో. వీటిలో అజ్వైన్, మెంథాల్ పెద్ద ప్రమాదం ఏం లేదండి. మిగతా మూడింటి గురించి నేను చెప్తామని వచ్చాను. ఆల్కనో టింక్టోరియా అనేది ఒకటి డయర్ సబ్. అది దాన్ని ఏర్లు ఎండబెట్టి గ్రైండ్ చేసి ఆ పౌడర్ అనేది యూజ్ చేస్తాను. ఆ పౌడర్ వాటర్లో వేసినప్పుడు రెడ్ కలర్ అనే ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఆ రెడ్ కలర్ అనేది జిందా తెలిస్మత్లో యూజ్ చేస్తారు. జండుబామ్కు అండ్ విక్స్ వేపరబ్లో ఇది యూజ్ చేయరు. సో అది అనేది వైట్గా ఉంటుంది. జిందా తెలిస్మత్లో యూజ్ చేస్తారు కాబట్టి అది అనేది రెడ్గా ఉంటుంది, లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అది. అండ్ ఇంకొకటి ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటంటే యూకలిప్టస్ గురించి చెప్తానండి. యూకలిప్టస్ అనేది చాలా డేంజరస్ అండి. అది దయచేసి చెప్తున్నాను మీకు. ఈ జిందా తెలిస్మత్ పిల్లలకు మాత్రం పాలల్లో నీళ్ళల్లో కలిపి ఇవ్వకండి. అది చాలా డేంజర్ అండి. ఆ కాంపోనెంట్ అనేది చాలా డేంజర్ కాంపోనెంట్. ఈ క్యాంఫర్ కూడా చాలా డేంజర్ అండి పిల్లలకి. విక్స్ వేపరబ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే లావెండర్, రోజ్మెరీ, యూకలిప్టస్, కోకోనట్ ఆయిల్, ఇంకా అలోవెరా, ఇవనేవి యూజ్ చేస్తారు. సేమ్ కామన్ కాంపోనెంట్ ఏంటంటే యూకలిప్టస్. ఈ యూకలిప్టస్ అనేది విక్స్ వేపరబ్ అండ్ జిందా తెలిస్మత్లో యూజ్ చేస్తారు. యూకలిప్టస్ అంటే నీలగిరి. దీని గురించి ఐపీ ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూరో సైన్సెస్ వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్లో దీని గురించి చాలా వివరంగా చెప్పారు. యూకలిప్టస్ ఆయిల్ పీల్చుకున్నప్పుడు పిల్లలకి ఫిట్స్ వస్తుందండి. ఈ యూకలిప్టస్ ఇండ్యూస్ చేసుకోవడం వల్ల ఫిట్స్ రావడం ఇది చాలా ప్రమాదకరం. ఫిట్స్ లేని పిల్లలకి ఇది తాగించడం వల్ల ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ ఉన్న పిల్లలకి తాగిస్తే ఇది ఇంకా ప్రమాదకరంగా జరుగుతుంది. దయచేసి చెప్తున్నాను, పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, చిన్నపిల్లలకి ఈ జిందా తెలిసి పాలల్లో నీళ్ళల్లో తాగించకండి. ఇది తాగించడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్నో కేసెస్ కూడా రైజ్ అవుతున్నాయి. వీటి గురించి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు, కానీ మనం చూడక మనకు తెలియట్లేదు. ఎంతోమంది డాక్టర్స్ స్వయంగా చిల్డ్రన్స్ డాక్టర్స్ కూడా మనకు వీడియోస్ చేసి చూపించి చెప్తున్నారు. దయచేసి ఈ వీడియో విని మీలో అవగాహన రావాలని కోరుకుంటున్నాను. ఈ యూకలిప్టస్లో 90% ఆఫ్ సినోలి అనేది ఉంటుంది. ఇది బోత్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ కూడా చాలా డేంజరస్. 1/8 సినోలి అని కూడా అంటారు. 1/8 సినోలి అంటే ఏంటంటే ఇప్పుడు విక్స్ కానీ, జిందా తెలిస్మత్ కానీ, విక్స్ వేపరబ్ కానీ మనము పిల్లలకి నుదుటి పైన ఎక్కడైనా రాసినప్పుడు అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పొటాషియం అండ్ కాల్షియం ఛానల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. సో అవి బ్లాక్ అవ్వడం వల్ల పిల్లలకి ఫిట్స్ అనేది వస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన జిందా తెలిస్మత్ని మనము పెద్దవాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని డైరెక్ట్గా మనం పిల్లలకు పాలల్లో ఇవ్వడము, నీళ్ళల్లో ఇవ్వడము ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం అండి. ఎవరో చెప్పారని కదా, ఒకప్పుడు యూజ్ చేశారు. ఒకప్పుడు మెడిసిన్స్ లేవు, ఒకప్పుడు వాతావరణాలు వేరు, ఒకప్పుడు ఉన్న పిల్లలు వేరు, ఇప్పుడు ఉన్న పిల్లలు వేరు. ఇప్పుడు అన్ని మెడిసిన్స్. ఇప్పుడు ఇది చెప్పాలంటే మొత్తం రీసెర్చ్ చేసి మనకు ఈ కంటెంట్ అనేది నేను చెప్తున్నానండి. రీసెర్చ్ మన డాక్టర్స్ ద్వారా వీళ్ళందరివి నేను చూసి అందరివి గ్యాదర్ చేసి నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఒక రీసెర్చ్ పేపర్లో కూడా మన రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు కూడా జిందా తెలిస్మత్ గురించి చాలా అంటే చాలా వివరంగా చెప్పారు. దాని గురించి చిన్న పిల్లలు దాన్ని తాగడం వల్ల వాళ్ళకి ఫిట్స్ వచ్చిందంటండి. దీని గురించి పేరెంట్స్కి, డాక్టర్స్కి అందరికీ అవగాహన రావాలని వాళ్ళు రీసెర్చ్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఇండియన్ పీడియాట్రిక్స్ పేపర్ అనే దాంట్లో ఉంటుంది. దీని గురించి యూకలిప్టస్ ఆయిల్ గురించి పబ్లిష్ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్లో వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక చైల్డ్ హెర్బల్ బామ్ యూజ్ చేశాడు. అది సేమ్ కాంపోజిషన్ అనమాట. అది కూడా కొందరు ఏంటంటే 13 చిల్డ్రన్ ఏం చేశారంటే
అది లిక్విడ్ ప్రిపరేషన్ చేసుకొని 2 to 5 డ్రాప్స్ వాళ్ళు తాగారు. కొంచెం దగ్గు ఉంది, జలుబు ఉంది సంథింగ్ దానికోసమని తాగారు. ఇంకా కొంతమంది ఏంటంటే 6 of 13 చిల్డ్రన్లు, ఇంకొంతమంది 0.5 to 2 ml వాళ్ళు కొంతమంది తాగారు. ఇంకా 5 ml ఒక చైల్డ్ 5 ml ప్రిపరేషన్ తాగేశాడు. 15 చిల్డ్రన్స్లో 8 వేర్ హాస్పిటల్. ఇంకొక ఇద్దరేమో అడ్మిట్ అయ్యారు. ఇంకొక చైల్డ్ ఏమో వెంటిలేటెడ్లో ఒక 1 day వెంటిలేటెడ్లో ఉన్నారు. ఎంత అంటే పూర్ రెస్పిరేటరీ ఎఫర్ట్స్తో ఉన్నారు. ఒక చైల్డ్ అడ్మిటెడ్ ఫర్ 2 days. 5 చిల్డ్రన్ ఏమో 1 day అడ్మిట్ అయ్యారు. ఫిట్స్ వచ్చిందని చెప్పి అడ్మిట్ అయ్యారు. చిల్డ్రన్స్ హాస్పిటల్లో స్వయంగా మెన్షన్ చేశారు, జిందా తిలిస్మా తాగడం వల్లనే ఇది జరిగింది అని మెన్షన్ చేసి ఇండియన్ పీడియాట్రిక్స్ పేపర్లో పబ్లిష్ చేశారు. గురించి తెలియాలని వాళ్ళు చెప్తున్నారు. పీడియాట్రిషియన్స్కి, పేరెంట్స్కి, వీళ్ళందరికీ అవగాహన రావాలని మేము దీని గురించి ఇండియన్ పీడియాట్రిక్స్ పేపర్లో పబ్లిష్ చేశామని చెప్తున్నారు. సెకండ్ కాంపోనెంట్ గురించి చెప్తున్నాను. సెకండ్ కాంపోనెంట్ ఏంటి? క్యాంఫర్ అంటే కర్పూరం. కర్పూరం పీల్చినా కూడా ఫిట్స్ వస్తుందండి. కర్పూరం వల్ల కూడా చాలా డేంజర్. కర్పూరం గురించి ఎక్కడా చెప్పరు. ఈ విక్స్ వేపరబ్లో కానీ, జెండు బామ్లో కానీ ఈ కాంపోనెంట్ అనేది యూజ్ చేస్తారు, కానీ ఎక్కడ చెప్పరు. అమెరికన్ అకాడమిక్ ఆఫ్ పీడియాట్రిక్స్లో కూడా వాళ్ళు క్యాంఫర్ గురించి చెప్పారు. అమెరికా దాకా ఎందుకండి, మన ఇండియా పీడియాట్రిక్స్ పేపర్లో కూడా క్యాంఫర్ గురించి వివరంగా చెప్పారు. ఇండియన్ పీడియాట్రిక్స్ పేపర్లో ఇది కొంచెం వాడినా కూడా చాలా డేంజర్ అని చెప్తున్నారు. పిల్లలకు అసలు వాడకూడదు అని చెప్తున్నారు. ఎక్కడ మెన్షన్ చేయరు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ లేవని. ఏ ప్రోడక్ట్స్లో కూడా మెన్షన్ చేయరు. మనం వాడే ప్రతి ప్రోడక్ట్ గురించి అది యూసేజ్ ఏంటి, అది ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అని మనము తెలుసుకొని వాడాలని నా కోరిక. అవి ఇవి వాడడం కంటే ఎంచక్కా తులసి ఆకులు, కొంచెం పసుపు వేసుకొని వేడి నీళ్ళలో మరిగించుకొని అది పీల్చుకుంటే జలుబు అనేది పోతుంది. పసుపు గురించి ఒక రీసెర్చ్ పేపర్లో కూడా చాలా వివరంగా చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే ఆ రీసెర్చ్ పేపర్ పేరు ఏంటంటే జర్నల్ ఆఫ్ డైటరీ సప్లిమెంట్స్లో పసుపు గురించి వివరంగా చెప్పారు. పసుపు అనేది రోజుకి 150 milligrams తింటే జలుబు అనేది తగ్గుతుంది. పెద్దవాళ్ళ గురించి చెప్తున్నారు. ఇదంతా పెద్దవాళ్ళ గురించి. 10 రోజుల నుంచి బాగా తుమ్ములు ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది. 14 days నుంచి ముక్కు కారడం తగ్గిపోతుంది. ఈ పర్ డే 150 milligrams తీసుకుంటే ఈ 10 రోజుల నుంచి తుమ్ములు రావడం కానీ, 14 రోజుల నుంచి ముక్కు కారే వాళ్ళకి కానీ ఈ పసుపు అనేది వాడడం వల్ల తగ్గిపోతుంది. 11 రోజులు నోస్ అనేది బ్లాక్ అయినా కూడా ఉన్న వాళ్ళకు కూడా ఈ పసుపు వాడడం వల్ల తగ్గుతుంది. 6 రోజుల నుంచి దగ్గున్న వాళ్ళకి తగ్గుతుంది. ఇది పెద్దవాళ్ళకు మాత్రమే. పసుపు గురించి చాలా బాగా చెప్పారు దాంట్లో. మీరు కూడా పసుపుని యూజ్ చేయండి. పర్ డే 150 milligrams వాడేటట్టు చూసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య డిజిటల్ ట్రాక్ టేల్స్.